ప్రపంచానికే అత్యంత క్రిటికల్ అయిన ఒక సముద్ర మార్గాన్ని అమెరికా తన స్వంత సరిహద్దుగా డిక్లేర్ చేయబోతోందా? న్యూయార్క్ లో జరిగిన ఒక పొలిటికల్ ర్యాలీలో మాట్లాడిన యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ ని పూర్తిగా ఓడించిన తర్వాత త్వరలోనే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని యునైటెడ్ స్టేట్స్ టెరిటరీగా డిక్లేర్ చేస్తాను అని చెప్పారు. యుఎస్ నేవల్ బ్లాకేడ్ ద్వారా ఇప్పటికే ఆ సముద్ర మార్గంపై తమ సైన్యానికి పూర్తి కంట్రోల్ వచ్చిందని ఆయన వాదించారు. దీనిని తమ ఆర్మీ ఒక వాల్ ఆఫ్ స్టీల్ లాగా కంట్రోల్ చేస్తోందని మరియు తమ అనుమతి లేకుండా ఏ షిప్ కూడా అక్కడ నుండి వెళ్లలేదని అన్నారు. కానీ ఈ స్టేట్మెంట్ పై ఇరాన్ వెంటనే చాలా సీరియస్ గా స్పందించింది. ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ కాజం ఘరీబాబాది సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని ఒక ట్వీట్ ద్వారానో లేదా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ద్వారానో లేదా ఒక ఎలక్షన్ స్పీచ్ ద్వారానో కంట్రోల్ చెయ్యలేరు అని స్పష్టం చేశారు. ఈ సముద్ర మార్గం ఎప్పుడూ ఇరానియన్ గానే ఉంది మరియు ఎప్పటికీ ఇరానియన్ గానే ఉంటుంది అని తేల్చి చెప్పారు. మరోవైపు గ్లోబల్ ఆయిల్ సప్లైలో దాదాపు 20% ఈ ఒక్క స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారానే జరుగుతుంది. రెండు దేశాల మధ్య తలెత్తిన ఈ తీవ్ర వివాదం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అమెరికాలో కూడా పెట్రోల్ ధరలు పెరగడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఒక డేంజరస్ దేశం అణుబాంబు తయారు చేయకుండా ఆపడానికి ఈ మూల్యం చెల్లిస్తున్నామని సమర్థించుకున్నారు.